నమస్కారం అండి. ఈరోజు తెలంగాణలో వార్తలు చూసుకుంటే మెయిన్గా వరదలు ఉధృతంగా పడుతున్నాయండి. ఎక్కడ చూసినా రోడ్లు కానీ, చెరువులు కానీ, వాగులు కానీ కుల్లుతున్నాయి. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలండి. అట్లాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్రతి ఒక్కరూ దయ ఉంచి సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోని లైక్ చేయండి. నా న్యూస్ చూసే ముందు ప్లీజ్ దయ ఉంచి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మర్చిపోకండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. పేపర్లోనే చూసుకుంటే ఉధృతంగా వాగులు, తెగిన రోడ్లు, వరదలపై గంటకోసారి సమీక్షించండి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మంచిర్యాల జిల్లా భీమిని మండలం ఇన్సెట్ తెగిపోయిన వంతెన. భూపాల జిల్లా కాటారం మండలం గోపాలపురంలో వాగు ఉప్పొంగుతో వరద నీటిలో మునిగిన పత్తి పంట. పెద్దవాగు ఖాళీ. చూడండి, ప్రాజెక్టులు గేట్లు వద్ద భారీ గండి, దాదాపు 20 కోట్ల నష్టము. ఏపీలో 10 గ్రామాల ముప్పు. ఈ పెద్దవాగు ప్రాజెక్టు వల్ల ఏపీలో కూడా 10 గ్రామాలకు ముప్పు అయ్యేట్టుగా ఉందంట. లస్కార్ బోనాల సందడి. సికింద్రాబాద్ పరిధిలో ట్రాఫిక్ అంచులు. ఉజ్వాయిన్ మహంకాళి అమ్మవారి బోనాల జాతర నేపథ్యంలో సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ నెల 21, 22 తేదీల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని, పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని ట్రాఫిక్ అడిషనల్ సిపి విశ్వప్రసాద్ తెలిపారు. పాతబస్తీ బోనాలు ఉత్సవాల జోరు. శిఖర పూజ చేయడం నా అదృష్టము. సిపి. ఈ నెల 21, 22 తేదీల్లో జరిగే సికింద్రాబాద్ ఉజ్వాయిన్ మహంకాళి బోనాలకు గేటర్లో పలు ప్రాంతాల నుంచి 175 ప్రత్యేక బస్సులు నడుపుతున్నారంట. ఫీవర్ ఆసుపత్రికి రోగులు తాకిడి. పాన్ బజార్లో ఈహెచ్సిలో వివరాలు తెలుసుకుంటాం కలెక్టర్ అనుదీప్. హాస్టల్లో జ్వరాలపై అప్రమత్తంగా ఉండాలి. కలెక్టర్ అనుదీప్ దూర్శెట్టి. ఫీవర్ ఆసుపత్రిలో 54 డెంగీ కేసులు నమోదు. వాతావరణ మార్పులతో రోగాలు బారిపడిన ప్రజలు. పెరుగుతున్న డెంగ్యూ, డిప్తీరియా కేసులు. చూడండి, లస్కర్లో బోనాల సందడి. ముందే వచ్చిన జాతర. కలకలలాడిన పురవీధులు. సికింద్రాబాద్లో 22 తేదీలో ట్రాఫిక్ అంచులు. బోనాలకు 175 బస్సులు. రుణమాఫీ మొదలుపెట్టిన రేవంత్ మంత్రివర్గం. సోనియా రాహుల్ డైరెక్షన్లో రుణమాఫీతో బీజేపీ, బీఆర్ఎస్ వాళ్లకు నిద్ర పట్టలేదు. రైతుల పేరిట సినిమాలు తీసిన చిరంజీవి ఢిల్లీ నిరసనకు మద్దతెందుకు తెలపలేదు. టీపీసీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. డీలర్లకు ఇచ్చిన హామీలు అమలు చేయండి. రేషన్ డీలర్ల సంఘాల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆనంద్. బ్యారేజీలపై నివేదికను అమలు చేశారా? నేడు సమగ్ర నివేదికతో సమావేశానికి రండి. రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్డీఎఫ్ఎస్సి లేఖ. ఢిల్లీలో భేటీ. హాజరు కానున్న ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్కు రక్షణ కవచంగా హైడ్రా. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేసిన సర్కారు. చెరువులు, పార్కులు కబ్జాలకు, నాలాలు, రోడ్ల అక్రమాలకు చెక్కు. హైడ్రా విధి విధానాల ఖరారు. జీవో 99 విడుదల చేసిన ప్రభుత్వము. పాలక మండలి చైర్మన్గా సీఎం, మంత్రులు, సిఎస్, డీజీపీ సభ్యులు. పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి చైర్మన్గా టికూర్ సబ్ కమిటీ. ఎయిమ్స్లో కవితకు వైద్య పరీక్షలు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన తిహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు శుక్రవారం ఢిల్లీ ఎయిమ్స్లో వైద్య పరీక్షలు నిర్వహించారు. చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్టు అధికారి పరీక్షల రద్దు. గత ఏడాది జనవరిలో పరీక్షల నిర్వహణ. సర్కార్ మార్గదర్శకాలే మాఫీకి మరణ శాసనాలు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రైతులకు ఆర్థిక సహాయం బీఆర్ఎస్దే ఆల్ టైమ్ రికార్డ్. హరీష్ రావు. నేడు బీజేవైఎం నిరుద్యోగ మహాధర్నా. ఓయూ ఆర్ట్స్ కాలేజ్ ఆవరణంలో సీఎం రేవంత్ చిత్రపటానికి క్షీరాభిషేకము. కొందరికి ఇంకా పడలే. జాబితాలో ఉన్న ఖాతాలో జమ కాని రుణమాఫీ సొమ్ము. ఫోన్కు మెసేజ్ రాకపోవడంతో రైతుల ఆందోళన.
గవర్నర్ దృష్టికి పార్టీ ఫిరాయింపుల వ్యవహారము నేడు కలవనున్న బీఆర్ఎస్ నేతలు. బెదిరింపులకు భయపడేది లేదు. మజ్లిస్ అధ్యక్షుడు అసరుద్దీన్ ఓవైసీ. నేటి నుంచి కేజీఎఫ్ సదస్సు ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి. హాజరు కానున్న 2000 ప్రజాప్రతినిధులు. నాగార్జున సాగర్ నిర్మాణానికి ప్రధాన కారకుడైన ముక్తవాల రాజవారి చరిత్ర నిలువలోకి తెస్తాము. వైద్య శాఖ బదిలీల్లో గందరగోళము. కౌన్సిలింగ్ అడ్డుకున్న స్టాఫ్ నర్సులు రోడ్లపైకొచ్చే ఆందోళన. టూత్ పేస్టుతోనూ ప్రమాదమే. మూర్ఛలు, తలనొప్పి, ఆందోళనకు ఇదే కారణము. ఏపీ న్యూరోస్టాటిస్ వైద్య సదస్సులో వెల్లడి. పత్రాలన్నీ సక్రమంగా ఉంటేనే వారం రోజుల్లో రిజిస్ట్రేషను. తిరస్కరిస్తే కారణాలు చెప్పాలి. సబ్ రిజిస్టర్లకు హైకోర్టు మార్గదర్శకాలు. ప్రముఖ కవి గోపుల కన్నుమూత. ఎన్నికల తర్వాత హింసపై కేంద్ర దర్యాప్తు చేయాలి. ప్రధాని మోడీకి జగన్ లేఖ. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని వైసీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు ప్రధాని మోడీకి శుక్రవారం లేఖ రాశారు. టీడీపీ కూట అధికారంలోకి వచ్చిన వెంటనే తమకు ఓటైన వారి లక్ష్యం చేయకుంటున్నారు. వైసీపీ శ్రేణులను హింసిస్తున్నారని ఆరోపించారు. ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలి. లా అండ్ ఆర్డర్ లేదనడానికి రసీద్ హత్యే నిదర్శనము. రాష్ట్ర పరిస్థితులపై ఢిల్లీలో 24 ధర్నా. జగన్. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశాడు. అడుగుతున్న అరాచకులపై ఢిల్లీలో ఈ నెల 24, 25న వైసీపీ ధర్నా చేస్తుందని ప్రకటించారు. ఫుట్పాత్లు మాయం. పిల్లి దర్గా వద్ద యథాచ్ఛగా అక్రమాలు. జోరుగా కంకర, ఇటుకల వ్యాపారము. పలుచోట్ల వాహనాల పార్కింగు. ట్రాఫిక్ జామ్లో తప్పని ఇబ్బందులు. రోడ్లు విస్తరించినా ఉపయోగం సున్నా. విశాఖ డీసీసీబీ మాజీ చైర్మన్పై కేసు. ఉమ్మడి విశాఖ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ మాజీ చైర్మన్పై ఉప్పలపాటి సుకుమార్పై శుక్రవారం కేసు నమోదైంది. 100 సీసీ కెమెరాలతో నిఘా. బందోబస్తులో 15 మంది పోలీసులు. ఉదయం 4 గంటల నుంచి దర్శనానికి అనుమతి. సికింద్రాబాద్ బోనాలకు సర్వసిద్ధము. వాతావరణ పరిరక్షణకు మెరుగైన విధానాలు అవసరము. ఉద్యోగుల వేట, వైద్య పరీక్షలు చేయించుకోవాలి. తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ 1104 యూనియన్ కార్యదర్శి వరప్రసాద్. గ్రూప్ 1 మెయిన్స్కు 1.1.100 నిష్పత్తిలో పిలవాలి. దాతలు ముందుకొస్తే వాసవి వర్సిటీ వేడుకల క్లబ్బుల్లో డాక్టర్ కిషన్ తదితరులు. విద్యార్థులకు బ్యాగులు పంపిణీ. ఫిలింనగర్లో రౌండ్ టేబుల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శుక్రవారం ఖైరతాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి